కొంతమంది సర్కారు ఉద్యోగులకు నెల నెల వేలకు వేలు లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చినా బల్ల కింద చేతులు పెట్టండి మాత్రం పనిచేయరు. ఇక అట్లా లంచాల కోసం పట్టి పీడిస్తున్న వార్తలను మన జోర్దార్లు కూడా చాలా మాటలనే చెప్పుకున్నాం. కానీ గీడోసారు లంచం తీసుకుంటా పట్టుబడితే అక్కడ ఉన్నోళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. లంచం తీసుకున్న సారువారి వార్త అన్నారు. ఈడ చూస్తేనేమో పటాకులు గాల్చే చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఆ సారువారు లంచం తీసుకుంటా దొరికినందుకు అక్కడి జనాలు పటాకులు గాల్చి ఇట్లా సంబరాలు చేసుకున్నారు. జనాలంతా గింత సంబరాలు చేసుకున్నారంటే ఆయనతోటి ఎన్ని బాధలు పడ్డారో ఎంత కష్టపడ్డారో దీంతోటే సమజైతున్నది కదా. ఇక అసలు ముచ్చటేందంటే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఊళ్ళుండే ఒక అన్న ఇల్లు కట్టుకున్నాక ఇంటి నెంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు పెట్టుకున్నాడట. ఇంకేంది, ఇక ఊరు పంచాయతీ కార్యదర్శి లోపటున్న లంచావతారి బయటకు వచ్చిండు. దొరికిందే ఛాన్స్ అని ఇంటి నెంబర్ ఇయ్యాలంటే 20,000 రూపాయలు ఇయ్యాలని డిమాండ్ చేసిండట పంచాయతీ సెక్రటరీ నాగరాజు సారు. అరవ కష్టపడి పైసా పోగు చేసి ఇల్లు కట్టుకుంటే ఉత్త పుణ్యానికి నీకు 20,000 లంచం ఇయ్యాలనా అని చెప్పి సీదా ఏసీబీ అధికారుల్ని కలిసి ముచ్చట చెప్పిండట. ఇక ఈ మతలా అందుకున్న ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీ నాగరాజు 20,000 లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఆయన మీద కేసు రాసి విచారణ కూడా చేస్తున్నారట. చల్లూరు విలేజ్ వీణవంక మండల్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము. దాని మీద 20,000 టింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయమని. సారు మాట్లాడుతుంటే పక్క పొంటున్నోళ్ళంతా సపట్లు కూడా కొడుతున్నారంటే ఆ కార్యదర్శితోటి ఆ ఊరోళ్ళు ఎన్ని బాధలు పడ్డరో ఏందో పోర్రి. మొత్తానికైతే మా ఊరి పీడ విరగడైందన్నట్టే ఖుషి అయినరు అక్కడోళ్ళు. అయినా ఇట్లా దొరికినా గాని కొంతమంది లంచగొండోళ్ళ బుద్ధి మాత్రం మారది. కేసులైనా మళ్ళా ఉద్యోగంలోకి ఎక్కుడే, మా ఉద్యోగ హక్కు లెక్క లంచాలు వసూలు చేసుడే అన్నట్టే చేస్తుంటారు కొందరు. మరిగా సర్కారు పెద్దలు ఆలోచన చేసి లంచం తీసుకుంటా దొరికినోళ్లను సస్పెండ్ చేసుడో మెమోలిచ్చుడో కాకుండా నౌకర్లకెంచి వీకెత్తనే కడువోళ్ళంతా సక్కగా అవుతారని అనవట్టిరు అక్కడి జనాలు. మరిగా ఆ రోజు ఎప్పుడొత్తదో చూడాలిగా.